కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 8వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు చదువుకుందాము. సహోదరులారా, మాసిదోనియా సంఘములకు అనుగ్రహింపబడి ఉన్న దేవుని కృపను గూర్చి మీకు తెలియజేయుచున్నాము. ఎలాగనగా వారు బహుశ్రమల వలన పరీక్షింపబడగా అత్యధికంగా సంతోషించిరి, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఈ కృప విషయములోను పరిశుద్ధుల కొరకై పరిచర్యలో పాలు పొందు విషయంలోను మనఃపూర్వకంగా మమ్మను వేడుకొంచు వారు తమ సామర్థ్యము కొలదియే కాక సామర్థ్యము కంటే ఎక్కువగాను తమంతట తామే ఇచ్చిరని మీకు సాక్ష్యమిచ్చుచున్నాను. ఇదియుగాక మొదట ప్రభువుకును దేవుని చిత్తము వలన మాకును తమను తామే అప్పగించుకొండ్రి. ఇంతగా చేయుదురని మేము అనుకొనలేదు. పౌలు గారు చెప్తున్నారు. ఎవరికంటే కొరింథీ సంఘానికి చెప్తున్నారు. ఏ సంఘం గురించి సాక్ష్యం ఇస్తున్నారంటే మాసిదోనియా అనేటువంటి సంఘముల గురించి సాక్ష్యం ఇస్తున్నారు. అక్కడ సంఘము అండం లేదు, కానీ మాసిదోనియా సంఘములకు, ఆ సంఘాలకు అనుగ్రహించబడినటువంటి కృపను గూర్చి, ఆ సంఘాల్లో ఉన్నటువంటి వ్యక్తుల స్వభావాన్ని గూర్చి తెలియజేస్తూ ఉన్నారు. వారి వలె మీరుండాలని నేను కూడా కోరుకుంటున్నాను, ఇది మీలో ఉంది, ఇంకా మీరు అత్యధికంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను అని చెప్పి ఒక సంఘాన్ని వారికి మాదిరిగా చూపిస్తున్నారు. ఆ సంఘాలు ఏంటి అంటే మాసిదోనియా సంఘాలు. ఈ మాసిదోనియా సంఘాలు అసలు ఎలా ఏర్పడ్డాయి, ఆ సంఘాలు ఏంటి, వారిలో ఉన్నటువంటి ఆ అత్యధికమైనటువంటి ఆ లక్షణాలు ఏంటి, వాటిని బట్టి మనం ఏం నేర్చుకోవాలి అనేది ఈరోజు మనం చూద్దాము. మొదటిగా మాసిదోనియా సంఘాలు అంటే పౌలు గారు ఆసియాకి వెళ్ళాలా లేక ఏ ప్రాంతానికి వెళ్ళాలి, ఎక్కడ సేవ చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు తన 2వ మిషనరీ పరిచర్యలో భాగంగా ఆసియా వెళ్ళాలి అనుకున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారిని ఆటంకపరుస్తూ ఉన్నారు. అలాంటి క్రమంలో పౌలు గారికి ఒక దర్శనం వచ్చింది. అదేంటి అంటే మాసిదోనియా దేశంలో ఒక అతను నిలవబడి మీరు మాకు వచ్చి సహాయము చెయ్యండి అని తనని వేడుకుంటున్నట్లుగా తనకు ఒక దర్శనం వచ్చింది. అయితే ఆ దర్శనము మేరకు మాసిదోనియా అనేటువంటి దేశంలో ఉన్న ఫిలిప్పి అనే పట్టణానికి అతను వెళ్ళాడనమాట పౌలు గారు. ఆ కాలంలో ఆ మాసిదోనియా పట్టణము రోమా ప్రభుత్వం చేత అణచివేయబడుతూ ఉంది, వారి అధికారంలో ఉంది. అలాంటి క్రమంలో ఫిలిప్పి అనేటువంటి పట్టణంలోకి వెళ్ళిపోయి పౌలు గారు వాక్యం చెప్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారే నిజమైనటువంటి దేవుడు, ఆయనను మీరు అంగీకరించండి, మన కోసం వచ్చినటువంటి రక్షకుడు మెస్సయ్య ఈయనే అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. అలాగా ఆ వాక్యం వింటూ ఏర్పడినటువంటి సంఘమే ఫిలిప్పి సంఘము. అదే రీతిగా ఆ ఫిలిప్పి సంఘంలో వాక్యం ప్రకటిస్తూ ఉన్నందుకు అక్కడ శ్రమలు రావటం వలన ఆ మాసిదోనియా అనేటువంటి దేశంలోనే దెసలోనికా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ కూడా సేవ పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇంచుమించు 3 శనివారాలు వారికి అక్కడ వారికి ఉన్నటువంటి ఆ యూదా సమాజ మందిరంలో కూర్చొని వారికి వాక్యం ప్రకటిస్తూ ఉన్నారు. అలా ప్రకటిస్తూ ఉన్నందుకు మరలా అక్కడ ఉన్నటువంటి యూదులు అలాగే రోమా ప్రభుత్వం వారు వారికి శ్రమలు కలుగజేయగా ఆ దెసలోనికా పట్టణం నుంచి కూడా వారు వెళ్ళిపోయారు. అలాగే ఏర్పడినటువంటి సంఘము దెసలోనికా సంఘము. అదే రీతిగా ఆ తర్వాత వారు ఎక్కడికి వచ్చారంటే బెరయా అనేటువంటి పట్టణానికి వచ్చారు. మనకి వాక్య భాగంలో కూడా ఉంటది, ఈ బెరయా సంఘస్థులు దెసలోనికా కంటే గనులు అని చెప్పి. ఈ రీతిగా ఏర్పడినటువంటి ఈ 3 సంఘాలని మాసిదోనియా సంఘాలు అని అంటారు. ఫిలిప్పి సంఘము, దెసలోనికా సంఘము, బెరయా సంఘము, ఈ 3 సంఘాలనే మాసిదోనియా సంఘము అని అంటారు. అయితే ఈ సంఘస్థులకు ఉన్నటువంటి ఆ లక్షణాలు ఏంటి అని మనం కనుక చూసినట్లయితే వారు వాక్యము విని వెంటనే అంగీకరించినటువంటి ప్రజలు. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో వారి గురించి కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలను పౌలు గారు చూపిస్తున్నారు. మొదటిగా ఏంటి అంటే వారు శ్రమలలో బహుగా సంతోషించినటువంటి వ్యక్తులంట. నిజంగా ఒకసారి ఆలోచించండి, ఏదైనా శ్రమ వచ్చింది అనుకోండి, మనం సంతోషిస్తామా? అనారోగ్యం ఉంది, మనం సంతోషిస్తామా? ఎవరైనా చనిపోయారు, మనం సంతోషిస్తామా? ఏదైనా అప్పుల బాధ మనల్ని వెంటాడుతూ ఉంటుంది, మనం సంతోషిస్తామా? నిజానికి వీటన్నిటిని బట్టి మనం సంతోషించము. కానీ ఈ మాసిదోనియా సంఘస్థుల గురించి పౌలు గారు చెప్తూ ఏమని వ్రాస్తున్నారంటే వారు శ్రమలలో బహుగా సంతోషించిరి.
మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఆ కాలంలో ఈ మాసిదోనియా దేశము ఎవరి అధికారం కింద ఉంది అంటే రోమా సామ్రాజ్యం కింద ఉంది. ఆ రోమా సామ్రాజ్య ప్రజలు ఏం చేస్తూ ఉన్నారంటే, ఆ అధికారులు యేసుక్రీస్తు దేవుడు అని ఎవరైనా ప్రకటిస్తే వారిని చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. ఆ క్రమంలో భాగంగానే ఈ ఫిలిప్ అలాగే దెసలోనిక బెరయా సంఘాలు ఏర్పడ్డాయి. వాక్యం చెప్తున్నారు, వీరొచ్చేసి వారిని చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. ఎవరో కాదు, యూదులే వారిని చిత్రహింసలు పెడుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువుని నీవు ప్రకటిస్తున్నావు, ఆయన దేవుడు కాదు, యెహోవానే దేవుడు, నీవు వేరొక బోధన తీసుకొని వచ్చావు అని చెప్పి అనేక అల్లరి మోకలను రేపి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే పౌలు గారిని చిత్రహింస పెడుతూ ఉన్నారు. పౌలు గారితో పాటు యేసుక్రీస్తు ప్రభు వారిని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చిత్రహింస పెడుతూ ఉన్నారు. అలాంటి క్రమంలో ఆ చిత్రహింసల్ని ఎదుర్కొంటూ మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయ్య ఈయనే, యేసుక్రీస్తు ప్రభు వారే లోక రక్షకుడు అని తెలుసుకొని ఆయనను సొంత రక్షకునిగా అంగీకరించి ఏర్పడిన సంఘాలే ఈ మాసిదోనియా సంఘాలు. కాబట్టి వారు సత్యాన్ని తెలుసుకున్నందుకు శ్రమలలో సంతోషించారు. యేసుక్రీస్తు ప్రభు వారి నామాన్ని ఉచ్చరిస్తే చంపేస్తారని వారికి తెలుసు, ఉచ్చరిస్తే చెరసాల్లో వేస్తారని తెలుసు, బాధిస్తారని తెలుసు, వెలివేయబడతారని తెలుసు. అలాంటి క్రమంలో ఆయనే నిజ దేవుడని, ఆయన నిజ రక్షకుడని అంగీకరించి ఆయనను చేర్చుకున్నందుకు దేవుడిచ్చినటువంటి రక్షణ ఆనందం వారిలో ఎల్లప్పుడూ కూడా ఉబుకుచూ ఉంది. ఎల్లప్పుడూ కూడా ఆ ఆనందంలో వారు వృద్ధి చెందుతూ ఉన్నారు. కాబట్టే వారు శ్రమలలో సంతోషించారంట. మరి నిజానికి మనలో అనేక మంది రక్షించబడ్డారు కదా, మరి శ్రమలు వస్తున్నప్పుడు, బాధలు, నిందలు, కష్టాలు వస్తున్నప్పుడు నిజంగా మనం సంతోషించగలుగుతున్నామా? వేటిని బట్టి అంటే మనం ఎదుర్కొనేటువంటి శ్రమలను బట్టి కాదు, వీటన్నిటికీ మించి నిజ రక్షకుని గురించి మనం తెలుసుకున్నాం కదా, ఆయన ఇచ్చినటువంటి రక్షణ ఆనందాన్ని బట్టి మనం సంతోషించాలి. ఆయన అనుగ్రహించేటువంటి సమాధానాన్ని బట్టి మనం ఆనందించాలి. ఈ లోకంలో మనం ఎదుర్కొనే ప్రతి శ్రమని కూడా రక్షణతో పోల్చుకుంటే ఏది కూడా సాటి రాదు కదా. రక్షణే ప్రాముఖ్యమైనది, మనకు అనుగ్రహించేటువంటి నిత్య జీవమే ప్రాముఖ్యమైనది. ఆ నిత్య జీవానికి మించినది ఈ లోకంలో ఏదీ లేదు, రక్షణకి మించింది ఈ లోకంలో ఏదీ లేదు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసుకోవడానికి మించినది ఈ లోకంలో ఏది కూడా లేదు. దానిని బట్టి వారు ఎదుర్కొనేటువంటి నింద కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, చెరసాలలు కావచ్చు, ఇంకా బంధకాలు కావచ్చు, మరి ఏది కూడా వారికి చాలా స్వల్పమైనదిగా కనిపించింది. అయితే ఈరోజు నీవెదుర్కొన్నటువంటి శ్రమని బట్టి ఆనందిస్తున్నావా? నీవెదుర్కొన్నటువంటి శ్రమని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగేటువంటి స్థితిలో నీవు ఉంటున్నావా? చాలా మంది భక్తులు ఇదే చేశారండి. వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలను బట్టి వారు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించారు. ఎందుకంటే మనం బలహీనంగా ఉన్నప్పుడు ఆయన తన బలమైన శక్తిని మనపై కుమ్మరిస్తారు. మనము చేతకానిగా వారిగా ఉన్నప్పుడు ఆయన తన శక్తిని మనకి అత్యధికంగా అనుగ్రహిస్తారు. మనం కృంగిన వారిగా ఉన్నప్పుడు ఆయన మనల్ని బలపరిచే దేవునిగా ఉన్నారు. కాబట్టి మాసిదోనియా సంఘస్థుల వలె క్రీస్తు నిమిత్తం శ్రమలు వచ్చినా సరే, భౌతికంగా క్రైస్తవులుగా జీవించుట వలన ఈ లోకంలో శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినా సరే మనము వాటిని బట్టి కృంగిపోకూడదు. ఏంటి ప్రభా నిన్ను నమ్ముకోవటం వలన ఇలాంటి సమస్యలు, ఏంటి ప్రభా నిన్ను ఆశ్రయించటం వలన ఇలాంటి సమస్యలు, ఏంటి ప్రభా నేను మంచిగా ఉంటుంటే ఆధ్యాత్మికంగా దినదినము ఎదిగే కొద్దీ నాకు శ్రమలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదేంటి ప్రభా అని మనం ప్రార్థించేవారిగా, ప్రశ్నించేవారిగా, ఇంకా సందేహించేవారిగా మనం ఉండకూడదు. కానీ మనం ఎలా ఉండాలి అంటే వాక్యాన్ని బట్టి, దేవుణ్ణి బట్టి, రక్షణను బట్టి శ్రమలలో కూడా బహుగా సంతోషించగలిగేటువంటి స్థితిలో మనం ఉండాలి. అయితే మాసిదోనియా సంఘస్థులు అలా ఉన్నారు. మరి నీవు నేను అలా ఉండగలుగుతున్నామా? నీవు నేను అలా శ్రమలలో దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించగలిగేటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ఏ శ్రమలు లేవు మనకి, కానీ దేవునిలో మనం ఆనందించలేము. ఏ ఇబ్బందులు, ఇరుకులు లేవు మనకి, కానీ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించలేము. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఉంటూ ఇంకా మనం ఏం చేస్తున్నామంటే అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, నాకు ఇలాంటి కష్టాలు ఎందుకు ఇచ్చావు, ఇలాంటి బాధలు ఎందుకు ఇచ్చావు, ఇలాంటి ఇబ్బందులు ఎందుకు ఇచ్చావు అని దేవుణ్ణి ప్రశ్నించే రీతిగా ఉంటున్నాం. ఆయన అనుగ్రహించిన రక్షణను బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించకపోగా ఆయనను బట్టే మనము ప్రశ్నించే విధంగా ఉంటున్నాం. నాకు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు అని సనుగుతూ ఉంటున్నాము. ఆ రీతిగా మనం ఉండలేదు. కానీ మనకిచ్చిన దానిని బట్టి, మనం కలిగి ఉన్న దానిని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. మన శ్రమలలో వారి వలె మనము దేవుణ్ణి స్తుతించాలి. నిజానికి మనకి ఆ రోజు వారు ఎదుర్కొన్నటువంటి శ్రమలు మనకు లేవండి.
ఒకసారి మనం చదువుకున్నట్లయితే అపోస్తల కార్యం మనందరం చదివి ఉన్నాము. 16వ అధ్యాయంలో చూసినట్లయితే, 15వ అధ్యాయము 17వ అధ్యాయంలో చూసినట్లయితే వారు వాక్యం ప్రకటిస్తూ ఉండగా వారిని తీసుకొని వెళ్ళి రాళ్లతో కొడుతూ ఉంటున్నారు. వాక్యం ప్రకటిస్తూ ఉండగా వారిని చెరసాల్లో వేస్తూ ఉన్నారు. వాక్యం ప్రకటిస్తూ ఉండగా వారిని అనేక మంది వచ్చి ఆటంకపరుస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారు దేవుణ్ణి అంగీకరించి సంతోషంగా వారు జీవిస్తున్నారంట. నిజానికి మనకు అలాంటి పరిస్థితులు లేవు. నీవు ప్రార్థిస్తే నేను నిన్ను చంపేస్తాను, నువ్వు ప్రార్థిస్తే నేను నిన్ను చెరసాల్లో వేస్తాను, నీవు ప్రార్థిస్తే నీ చర్మాన్ని వలిచేస్తాను, నీవు ప్రార్థిస్తే మసిలేటువంటి నూనెలో నేను వేస్తాను అని ఎవరూ మనల్ని హింసించడం లేదు, ఎవరూ మనల్ని బాధించడం లేదు. కానీ మనకి మాత్రం ప్రార్థించే సమయం ఉండదు, కృతజ్ఞతాస్తులు చెల్లించేటువంటి విశ్వాసం ఉండదు, దేవుణ్ణి బట్టి సంతోషించేటువంటి మనసు ఉండదు. ఇలా మనలో చాలా మంది ఉంటున్నారు. కాబట్టి దేవుడు చెప్తున్నారు, మాసిదోనియా సంఘస్థుల వలె నీవు ఉండాలి. మాసిదోనియా సంఘస్థుల వలె శ్రమలలో నీవు బహుగా సంతోషించాలి. మాసిదోనియా సంఘస్థుల వలె నీవు శ్రమలను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాలి అని ఆయన కోరుకుంటున్నారు. మరి రెండవదిగా వారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైన గుణం ఏంటి అని కనుక మనం చూసినట్లయితే, పేదరికంలో దాతృత్వం కలిగినటువంటి వ్యక్తులు. పేదరికం అంట, కానీ ఇవ్వటంలో మాత్రం పెద్ద చెయ్యంట. ఈ మధ్య కాలంలో మనం క్యాలెండర్స్ పంచుతూ ఉన్నప్పుడు మమ్మల్ని ప్రతి ఒక్కరు అడిగారు, ఎంత క్యాలెండర్ కాస్ట్ అని. నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించి పాస్టర్ గారిని అడిగాను, ఇదేంటి క్యాలెండర్కి కాస్ట్ ఏంటి, క్యాలెండర్ అమ్ముకోవటం ఏంటి అంటే పాస్టర్ గారు చెప్తున్నారు ఏమని అంటే, కొంతమంది క్యాలెండర్స్ ప్రింట్ వేసి అమ్ముకుంటారు అని చెప్పి. నిజంగా ఆలోచించినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. కొన్ని పెద్ద పెద్ద సంఘాలు ఉన్నాయి, కొన్ని లక్షలు వాళ్ళకి కానుకలు వస్తాయి, కానీ విశ్వాసులకి ఒక చిన్న క్యాలెండర్ కూడా ఇవ్వలేనటువంటి నిరుపేద స్థితిలో ఉన్నారా? అయితే దేవానికి స్తోత్రము, మాది చిన్న సంఘమైనా కానీ అనేక మందికి ఉచితంగా క్యాలెండర్ ఇచ్చేటువంటి ధన్యతను మీరు మాకు ఇచ్చారు అని నేను దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించాను. ఈ మాసిదోనియా సంఘస్థులు బహు నిరుపేదలంట. పేదరికంలో ఉన్నటువంటి వారు, వారికే తినటానికి తిండి లేదు, వేసుకోవడానికి వస్త్రాలు లేవు, ఉండటానికి ఇల్లు లేవు, వసతులు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో వారు ఉన్నా కానీ వారు కలిగి ఉన్నటువంటి గొప్ప ధన్యత ఏంటంటే, వారు తమకి ఏదైతే కలిగి ఉన్నారో దానిలోనే కొంత తీసి పక్కన పెట్టి ఇంకా ఇతర సంఘాలకు మీరు వెళ్ళి పరిచర్య చెయ్యండి అని సేవకులను ప్రోత్సహించినటువంటి సంఘస్థులు వారు. అంతేకాదు ఇంకా అనేక సంఘాలకి వారు చందాలు పోగు చేసి ఆయా సంఘాల్లో ఉన్నటువంటి పేదలకి, ఆయా సంఘాల్లో ఉన్నటువంటి అవసరతల కొరకు, కొదువుల కొరకు వారు తమ గుప్పిలి విప్పినటువంటి వారంట. ఎంత గొప్ప ధన్యత అండి. పేదరికంలో ఎవరైనా ఇలాంటి పరిస్థితుల్లో ఉండగలరా? మాకే తినడానికి తిండి లేదు, నువ్వేంటయ్యా అన్నట్టుగా పాస్టర్ గారిని చూస్తున్నటువంటి ఈ రోజుల్లో వారి పేదరికంలో వారంట బహుగా రిక్వెస్ట్ చేశారు, పౌలు గారండి తీసుకోండి, ఇదిగో మేము చందా పోగు చేసాము, ఇది తీసుకొని వెళ్ళి పక్క సంఘానికి ఇవ్వండి, ఇదిగో మేము చందా పోగు చేసాము, ఇది తీసుకొని వెళ్ళి దేవుని పనిలో ఎంతో కొంత వాడండి అని చెప్పి. ఎంత గొప్ప మనసండి వారిది. ఈ రోజుల్లో అనేక మందికి ఇవ్వగలిగినటువంటి సామర్థ్యము, ఇవ్వగలిగినటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇవ్వకుండా ఉన్నటువంటి ఈ స్థితిలో అలాంటి వారు చాలా కొదువైపోయారు. అంటే ఇదేదో కానుకల గురించి చెప్పడం లేదు, కానీ దేవునికి ఇచ్చేటువంటి నీ హృదయం విషయంలో ఒకసారి ఆలోచించు. దేవుడు నీకు ఎంతో సమయాన్ని ఇస్తున్నారు, 24 గంటల సమయాన్ని ఇస్తున్నారు. అయితే దేవునికి నువ్వెంత సమయాన్ని ఇస్తున్నావు ఒకసారి ఆలోచించు. నువ్వు బహుగా బిజీగా ఉండొచ్చు, కానీ నువ్వు దేవునికి ఎంత సమయాన్ని ఇస్తున్నావు? పేదరికంలో వారు దాతృత్వం కలిగి ఉన్నారంట. మరి నీవు నేను ఎలా ఉంటున్నాము? నీకున్న కొద్దిపాటిలోనే కొద్ది శక్తి నీకుండొచ్చు, ఆ శక్తిని దేవుని కోసం ధారాళంగా ఇస్తున్నావా? నీకున్నటువంటి సమయం కొంచెమే కావచ్చు, ఆ సమయంలో ఇంకొంత సమయం దేవునికి ఇవ్వగలుగుతున్నావా? నీకు ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో, నీ ఆరోగ్యం కావచ్చు, నీ బలం కావచ్చు, నీ ధనం కావచ్చు, నీ సమయం కావచ్చు, నీ వస్తు వాహనాలు కావచ్చు, నీకున్నది ఏదైనా సరే దాన్ని నీవు దేవునికి ఇవ్వగలుగుతున్నావా? లేకపోతే దేవునికి ఇవ్వకుండా సాకులు చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో మనం ఉంటున్నామా? చాలా మంది ఇలాగానే ఉంటున్నారండి. నేను ఆలోచించాను, ఇందాక చెప్పా కదా క్యాలెండర్స్ విషయంలో, నిజమే కదా, ఎందుకు వాళ్ళు ఇవ్వలేకపోయారు? నేను ఒంగోలులో నేను వెళ్తున్నటువంటి ఆ సంఘం విషయం కూడా అదే ఆలోచించాను. ఎంతో ఇస్తూ ఉంటాము, కానీ వారు ఒక చిన్న క్యాలెండర్ కూడా సేవకులుగా వచ్చేటువంటి విశ్వాసాలకు ఇవ్వలేకపోయారా? ఇది కూడా దాతృత్వమేనా? ఇలాంటిది కూడా ధారాళంగా ఇచ్చే మనసు అందరికీ ఉండదా అని అనిపించింది. ఇదేదో మనది గొప్పని వారిది తక్కువని కాదు, కానీ మనకున్న దాంట్లోనే ఎదుటి వారికి ఇవ్వగలగాలి. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అదే కోరుకుంటున్నారు.
అడుగుతున్నారు. బీదలైన వారికి ఇస్తే నాకు ఇచ్చినట్లే అని చెప్పి, మనం పేదవారం కావచ్చు, మనకున్న దాంట్లో మనం ఇవ్వగలిగిన దాంట్లో పేదలకి, దేవునికి, సేవకి, సేవకులకి ఇవ్వగలుగుతున్నామా? ఆయన పనిలో వాడబడగలుగుతున్నామా? లేకపోతే పెద్ద మనసున్నప్పటికీ కూడా, పెద్దగా ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ కూడా ఇవ్వలేనటువంటి చిన్న మనసుని మనం కలిగి ఉంటున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. మాసిదోనియా సంఘస్థులు పేదరికంలో దాతృత్వం కలిగి ఉన్నారంట. మరి నీవెలా ఉన్నావు? మన గురించి సాక్ష్యం ఇవ్వవలసి వస్తే మన సేవకులు కావచ్చు, దేవుడు కావచ్చు, ఎలాంటి సాక్ష్యాన్ని మనకిస్తారు? మన గురించి ఒకసారి ఆలోచిద్దాము. మరి మూడవదిగా వారు కలిగి ఉన్నటువంటిది ఏంటి అని చూసినట్లయితే, పరిశుద్ధుల కొరకు పరిచర్య చేసినటువంటి సంఘం. పరిశుద్ధుల కొరకు పరిచర్య చేశారంట. అక్కడ వారు చూసినట్లయితే ఎంతో మనఃపూర్వకంగా చేశారు. పరిచర్య చేసేటువంటి సంఘముగా ఆ సంఘం ఉంది. అయితే మనం ఎలా పరిచర్య చేస్తున్నాము? దేవుని పని అంటే పరుగులెత్తేటువంటి వారిగా మనం ఉంటున్నామా? దేవుని పని అంటే దేవుని కోసం ధారాళంగా చేయగలిగేటువంటి పరిస్థితిలో మనం ఉంటున్నామా? పరిచర్య చేయటం కాదు కదా, ప్రార్థనకి రమ్మని వేడుకోవాల్సి వస్తుంది. అమ్మ ప్రార్థన అమ్మ పెడుతున్నాం రండమ్మా, అమ్మ మీకు వీలుంటే రండమ్మా అని 1కి 10 సార్లు అడుక్కున్నా కానీ సేవకులు ఇంటికి వచ్చి అడుగుతుంటే, ఏంటి సేవకులు, ఏంటి పాస్టర్ గారు పని పాట లేదా? ఈ పాస్టర్ గారికి ఏం పని ఉండదా? ఎప్పుడు ఆయన ఇంట్లో ఉండలేడా? ఎప్పుడు చూడు మా ఇంటికి వస్తుంటాడు, ఎప్పుడు చూడు ఫోన్లు చేస్తుంటారని విసుక్కునేటువంటి వ్యక్తులే కనిపిస్తున్నారే కానీ, అయ్యో నా కోసమే కదా ఈ మాట చెప్తున్నారు. నేను మందిరానికి వెళ్తే ఆయనకు వచ్చేది ఏముండదు, నేను ఇచ్చే కానుకలను బట్టో, నేను ఇచ్చే దశంభాగాలను బట్టో కాదు, కానీ మొదటిగా నా ఆత్మ రక్షించబడుతుంది. దానికోసం నేను మందిరానికి వెళ్ళాలి, దానికోసం నేను ప్రార్థనకి వెళ్ళాలి, దానికోసం నేను దేవుని సన్నిధిలో గడపాలి అనేటువంటి ఆశ కలిగి ఎంతమంది మందిరానికి వస్తున్నారండి? అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇళ్లలో కూర్చుండిపోతున్నారు చాలా మంది మందిరానికి వెళ్లకుండా. ఆరోగ్యం ఉన్నప్పటికీ, శక్తి ఉన్నప్పటికీ, బలం ఉన్నప్పటికీ, వెళ్ళగలిగేటువంటి సమయం ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యంగా ఇంట్లో ఉంటున్నారే. మరి ఈ మాసిదోనియా సంఘస్థులకి అసలు మందిరానికి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. ఈరోజు గూగుల్ మీట్లో జాయిన్ అవుతున్నటువంటి వారందరి గురించి మీరు వింటున్నారు. వారికి మందిరాలకు వెళ్ళే అవకాశం లేని వారు చాలా మంది ఉన్నారు. అందుకే ఎప్పుడు ప్రార్థన అంటే అప్పుడు ఆసక్తితో వారు వెంటనే జాయిన్ అవుతారు. మరి వారిని నేను గొప్పగా చూపించడం లేదు, కానీ ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మందిరానికి వెళ్ళే అవకాశం లేక ఇబ్బందులు పడుతూ, అవకాశం వస్తే దేవుని సన్నిధిలో కూర్చోవడానికి ప్రాకులాడేటువంటి వారు ఉంటే, అనేక మంది ఇళ్లల్లో కూర్చుండిపోయి మందిరానికి వెళ్ళనటువంటి వారు ఉంటున్నారు. అనేక మంది దేవుని సన్నిధి అంటే పరుగులు పెట్టనటువంటి వారు ఉంటున్నారు. అనేక మందికి పరిచర్య చేయగలిగేటువంటి పిలుపు ఉన్నప్పటికీ కూడా నిర్లక్ష్యంగా జీవిస్తూ ఉంటున్నారు. అనేక మందికి మందిరానికి వెళ్ళాలని ఆసక్తి లేదు, తృష్ణ లేదు, సమయం ఉన్నా కూడా సమయం లేదనే చెప్పుకుంటున్నారు. అయితే ఈ వాక్యం ఉంటున్నటువంటి నీకు నిజంగా ఆసక్తి ఉందా? వారి వలె పరిశుద్ధుల కొరకైన పరిచర్యలో ప్రయాసపడాలి, నేను దేవుని సన్నిధిలో కనపడాలి, దేవుని సంఘముగా నేను ఉండాలి, ఆయన రాజ్యాన్ని నేను స్వతంత్రించుకోవాలి, ఆయనతో నేను యుగ యుగాలు జీవించాలి అంటే మొదటిగా ఆయనతో నేను సహవాసం చెయ్యాలి అని ఆయన కొరకు మనం వేగిర పడుతున్నామా? పరిగెడుతున్నామా? మందిరం అంటే ఆసక్తితో మనం పరుగు పెడుతున్నామా? లేకపోతే ఏముందిలే పాటలు అయిపోయాక వెళ్దాం, ఆరాధన అయిపోయాక వెళ్దాం, వాక్యం చెప్పే టైంకి వెళ్దాం, ఇంకొంతమంది వస్తారు నిదానంగా రెడీ అయ్యి చివరి బ్లెస్సింగ్స్ ప్రేయర్ వస్తారు కదా, అప్పటికి వస్తారనమాట. అప్పటికొచ్చి ఏం చేయాలనుకుంటారో తెలియదు, కానీ అప్పటికొచ్చి కూర్చుంటారు. మరి ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే ఈ మాసిదోనియా సంఘస్థులు అలాంటి వారు కాదండి. వారికి చిన్న అవకాశం దొరికితే చాలు, అయ్యా రండి అయ్యా మాకు వాక్యం బోధించండి, అయ్యా మీరు కూర్చోండి, అయ్యా మీరు మాకు వాక్యం తెలియజేయండి అని చెప్పి సేవకులను బ్రతిమాడుకున్నటువంటి సంఘము. అంతేకాదు సేవకులకి పరిచర్య చేసినటువంటి సంఘము. సేవకులకే కాదు, మందిరంలో తమతో పాటు ఉన్నటువంటి పరిశుద్ధులకి పరిచర్య చేసినటువంటి సంఘం. మనలో ఇలాంటి తగ్గింపు ఉందా? ఆవిడ ఎలా, ఎవరైతే నాకేంటి, నాది నాకుంటది, నేను వెళ్ళి ఆవిడకి ఎందుకు పరిచర్య చేయాలి? ఆవిడ నా ఇంటి పక్కన ఆవిడేగా, ఆవిడ మా సంఘస్థురాలేగా, ఆవిడకెళ్ళి నేను పరిచర్య చేయటం ఏంటి? మందిరానికి వెళ్తాము, ఒకే మందిరానికి వెళ్తాము, కానీ ఆవిడతో నేను మాట్లాడు, నాతో ఆవిడ మాట్లాడదు, వాళ్ళతో మేము మాట్లాడం, కానీ ఒకే మందిరంలో ఉంటాం. ఆవిడ సమస్యల్లో ఉందా? అమ్మయ్య చాలా మంచిది. ఇలాంటి గుణగణాలు మనలో చాలా మందికి ఉన్నాయండి. సమాధాన పడలేనటువంటి పరిస్థితి, మన తోటి పరిశుద్ధులకి సహాయము చేయలేనటువంటి పరిస్థితి మనలో చాలా మందికి ఉంటుంది. అయితే వీరు అలా లేరు. పరిశుద్ధులు ఎవరైనా సమస్యల్లో ఉంటే, బాధల్లో, ఇబ్బందుల్లో ఉంటే వారికి దాతృత్వంగా, ధారాళంగా వారికి పరిచర్య చేసేటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులుగా వారు ఉన్నారు. అయితే మనలో ఇలాంటి గుణ లక్షణాలు ఉన్నాయా?
ఇలాంటి తగ్గింపు కలిగిన లక్షణాలు ఉన్నాయా? దేవుని కోసం ఈ రీతిగా ఆరాటపడేటువంటి లక్షణాలు మనలో ఉన్నాయా అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకోవాలి. మరి నాలుగవదిగా వారి మధ్య ఉన్నది ఏంటి అని చూసినట్లయితే, వారు తమ సామర్థ్యం కొలదియే కాక సామర్థ్యం కంటే ఎక్కువగా తమంతట తామే ఇచ్చారంట. సామర్థ్యము కొలది, సామర్థ్యం అనేది అందరికీ ఉంటది, కానీ వారు సామర్థ్యము కొలది కాదు, సామర్థ్యము కంటే అత్యధికంగా దేవుని కోసం ప్రయాసపడ్డారంట. ఉదాహరణకి చెప్పాలంటే, పాటలు పాడే తలాంత్ ఉంది, కానీ ఎవరైనా వచ్చి సడన్ గా పాట పాడమంటే, అమ్మమ్మో నాకు రాదండి, మాకు భయం అండి, మాకు ఆ సమస్య అండి, మాకు ఈ సమస్య అండి అని చెప్పుకుంటూ ఉంటాము. అయితే ఆ తలాంతు దేవుడు నీకు ఇచ్చారు కదా, ఆ సామర్థ్యం దేవుడు నీకు ఇచ్చారు కదా, దాన్ని నువ్వు ఎలా ఉపయోగిస్తున్నావు? పాటలు పాడే సామర్థ్యం ఉంది, అలాగే దేవుని కొరకు ప్రయాస పడగలిగేటువంటి సామర్థ్యం ఉంది, వాక్యం చెప్పగలిగేటువంటి సామర్థ్యం ఉంది, దేవుని పనిలో ఏదో ఒకటి చేయగలిగేటువంటి సామర్థ్యం నీకుంది, కానీ దాన్ని నువ్వు ఎంతవరకు ఉపయోగిస్తూ ఉంటున్నావు? ఎంతవరకు దాన్ని నీవు కార్యాచరణలో పెడుతున్నావు? అనేక మందికి సామర్థ్యం ఉందండి, కానీ ఇచ్చేటువంటి స్వభావం లేదు, చేసేటువంటి గుణం లేదు. కాబట్టి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగానే ఉంటున్నారు. ఈ కొరింథీ పట్టణస్థులకి, ఈ కొరింథీ సంఘానికి పౌలు గారు చెప్తుంది అదే. మాసిదోనియ సంఘస్థుల గురించి మీకు గర్వంగా చెప్తున్నాను, వారు సామర్థ్యం కొలదియే కాదు, సామర్థ్యం కంటే అత్యధికంగా ప్రయాసపడ్డారంట. వారికి శక్తి లేకపోయినా, బలము లేకపోయినా, ఆరోగ్యం లేకపోయినా, పేదవారైనప్పటికీ కూడా, వారికి కష్టాలు, కన్నీళ్లు, నిందలు, అవమానాలు వారిని చుట్టుముడుతూ ఉన్నప్పటికీ కూడా దేవుని కోసం తమ సామర్థ్యమునకు మించి ప్రయాసపడ్డారంట. దేవుని కోసం తమ సామర్థ్యమునకు మించి ఇచ్చారంట. దేవుని కోసం తమ సామర్థ్యముకు మించి కన్నీరు గార్చారంట. మరి నీవు నేను ఎలా ఉంటున్నాము? మనకి సామర్థ్యం ఉంటుంది, అవకాశాలు ఉంటున్నాయి, సమయం ఉంటుంది, బలం ఉంటుంది, శక్తి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, అన్నీ ఉన్నాయి, కానీ ఇవ్వగలిగేటువంటి మనసు లేదు, దేవుని కోసం ప్రయాసపడేటువంటి ఆలోచన లేదు, ఆసక్తి లేదు, తృష్ణ లేదు. ఎందుకంటే భౌతిక పరమైనటువంటి ఆలోచనల మీదే మనకు ఆసక్తి ఎక్కువ. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎలా ఉండాలి, ఏం సంపాదించాలి, ఏం కూడగట్టుకోవాలి, ఇలాంటి వాటి మీద మనకు ఆలోచన ఉంటే దేవుని కోసం మనం ఎక్కడ ప్రయాసపడతాము? దేవుని కోసం మనం ఎక్కడ కష్టపడతాము? ఒకసారి ఆలోచిద్దాము. దేవుడిచ్చినటువంటి శక్తిని, బలాన్ని నీవు దేనికోసం ఖర్చు చేస్తున్నావు? వారు సామర్థ్యం కొలది కాదంట, సామర్థ్యం కంటే అత్యధికంగా దేవుని కోసం ప్రయాసపడ్డారంట. ఈరోజు నీవు చిన్న దాంట్లో నమ్మకంగా ఉన్నావంటూ అనుకో, దేవుడు నిన్ను మరింత పరిచర్యలో వాడుకుంటారు. చిన్న దాంట్లో దేవుని పనిలో నీవు నమ్మకంగా ప్రయాసపడితే ఇంకా ఎక్కువ పరిచర్య నీకు ఇస్తారు. అయితే నీవు ఎలా ఉంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన ప్రతి తలాంతుని నీవు ఎలా ఉపయోగిస్తున్నావు? వాటిని భూమిలో దాచిపెట్టావా, లేకపోతే వాటిని వాడుతూ దేవుని కోసం ప్రయాసపడుతున్నావా? వారు ఎలా ఉన్నారంటే, సామర్థ్యం కంటే అత్యధికంగా దేవుని కోసం కష్టపడ్డారు, తమ శక్తికి మించి కష్టపడ్డారు, బలమునకు మించి కష్టపడ్డారు. కొంతమంది చిన్న పిల్లలను చూస్తుంటాము, ఇక్కడ సండే స్కూల్కి వస్తుంటారు, వారికి నిజానికి శక్తి లేదు, వారు చిన్న చిన్న పిల్లలు, కానీ ఈ మెట్లెక్కి వారు దేవుని పని చెయ్యాలి అని చెప్పి అన్ని తీసుకొచ్చి అరేంజ్ చేస్తారు. పెద్దవాళ్ళమైన మేము వచ్చేసరికే వాళ్ళు వచ్చేస్తుంటారు. వాళ్ళు తమ సామర్థ్యం కంటే అత్యధికంగా దేవుని సన్నిధిలో కూర్చోవాలన్నటువంటి ఆసక్తి, సామర్థ్యం కంటే అత్యధికంగా దేవుని పనిలో వాడబడాలి అనేటువంటి ఆసక్తి, తమ బలము కంటే అత్యధికంగా వారు పనులు చేయాలని వేగిరి పడుతూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన నుండి కోరుకుంటుంది కూడా అదే. మీరు మీ సామర్థ్యం కంటే అత్యధికంగా కష్టపడగలరా లేదా అని దేవుడు మనల్ని పరీక్షిస్తున్నారేమో. అయితే మనం ఎలా ఉంటున్నాము? నమ్మకంగా మనం దేవుని పనిలో వాడబడుతున్నామా? నమ్మకంగా దేవుని కోసం ప్రయాస పడుతున్నామా అనేది ఒకసారి ఆలోచిద్దాము. మరి చివరిగా వారిలో ఉన్నటువంటిది ఏంటి అంటే, దేవునికి తమను తాము అప్పగించుకున్నారు, సేవకులకు కూడా తమను తాము అప్పగించుకున్నారంట దేవుని చిత్తానికి. ఎంత మంచిగా ఉంది ఈ మాట వినటానికి. దేవునికి తమ జీవితాన్ని సంపూర్ణంగా అప్పగించుకున్నారంట, దేవుని చిత్తానికి అప్పగించుకున్నారంట. అది నిజంగా చదివినట్లయితే చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఎలాగా ఈ రీతిగా దేవుని చిత్తానికి అప్పగించుకున్నారు, అలాగే సేవకులకు కూడా అప్పగించుకున్నారు. దేవుని చిత్తం ఏంటో మనకు తెలుసు, ఆయన గురించి తెలుసుకొని రక్షించబడటమే ఆయన చిత్తము, పరిశుద్ధంగా జీవించటమే ఆయన చిత్తము. అంతేకాదు కానీ ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించటమే ఆయన చిత్తము. ఆయన చిత్తం ఏంటో మనకి తెలుసు, సజీవ యాగంగా మనల్ని మనం సమర్పించుకోవటమే ఆయన చిత్తము. మరి ఇవన్నీ తెలుసు, కానీ మనం ఏం చేస్తాము?
దేవుని చిత్తానికి మన జీవితంలో తలవగ్గము. ప్రభా నా బిడ్డకు పెళ్ళవ్వాలి అని ప్రార్థన చేస్తాము, ప్రార్థన చేస్తానే ఉంటాము. దేవుడు తన కృప చొప్పున ఆయన చిత్తానుసారంగా ఒక వివాహ సంబంధం తీసుకొస్తే అయ్యయ్యో వద్దండి, మా కులం కాదు, మా గోత్రం కాదు, మా మతం కాదు, ఉద్యోగం లేదు, ఇలాగా అనేకవి మనము ఏం చూపిస్తామంటే సాకులు చూపిస్తూ ఉంటాము. మరి చిన్న విషయాలని మనం దేవుని చిత్తానికి తలవగ్గలేమే. ఉద్యోగ విషయంలో ప్రార్థిస్తాము, దేవుడు ఒక ఉద్యోగం ఇస్తారు, దేవుని చిత్తమా కాదా కనిపెట్టే సమయం ఉండదు. కనిపెట్టిన తర్వాత దేవుని చిత్తం అయితే దానిలోకి వెళ్ళాలనేటువంటి మనసు మనకు ఉండదు. దేవుని చిత్తం కోసం ప్రార్థిస్తాము ఇంటి విషయాల్లో, మరి దేవుడు ఒకటి చూపిస్తే దానికి విధేయత చూపించలేము. కానీ దేవుడు అలా కోరుకోవట్లేదు. ఈ మాసిదోనియ సంఘస్థులు అలా లేరు. శ్రమలైనా, బాధలైనా, నిందలైనా, కరువైనా, ఖడ్గమైనా ఏదైనా సరే మా జీవితంలో దేవుని చిత్తమే నెరవేరాలి అని చెప్పి దేవుని చిత్తానికి తమని తాము అప్పగించుకున్నారంట. మరి ఈ రోజు నువ్వు ఈ జీవితం ఎలా ఉంది, నువ్వు ఎలా జీవిస్తున్నావు, దేవుని చిత్తానికి నిన్ను నీవు అప్పగించుకున్నావా? ఏదైనా సరే ప్రభువా, నా జీవితంలో నీకు వ్యతిరేకమైనది ఏది ఉండకూడదు. అది మాటలైనా, చూపులైనా, తలంపులైనా, క్రియలైనా, ఆలోచనలైనా, నడతలైనా, నా ఉద్యోగమైనా, వైవాహిక బంధమైనా, నాకుండేటువంటి స్నేహితులైనా, నాకుండేటువంటి అలవాట్లైనా ఏదైనా సరే నీ చిత్తానికి వ్యతిరేకమైన నా జీవితంలో ఏది ఉండకూడదు. నీ చిత్తానికి వ్యతిరేకమైన క్రియలు, కార్యాలు నేనేమీ చేయకూడదు. నీ చిత్తానికి వ్యతిరేకమైనటువంటి మాటలు నా నోటి నుండి రాకూడదు అని మనము ప్రతి క్షణం దేవునికి సజీవ యాగంగా సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుంటున్నామా? కొన్ని విషయాల్లో మనం సమర్పించుకుంటూ ఉంటాము, కొన్ని విషయాల్లో మాత్రం మన చిత్తానుసారంగా చేస్తూ ఉంటాము. మనకి నచ్చిన వాటిల్లో మాత్రం దేవుని చిత్తానికి అప్పగించుకుంటాము, మనకి నచ్చని వాటిల్లో దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాము. ఈ రీతిగా దేవుడు మనల్ని కోరుకోవడం లేదు, కానీ సజీవ యాగంగా సంపూర్ణంగా ఇక మన ఆలోచనలు అంటూ ఏవి ఉండకూడదు, మన సొంత నిర్ణయాలంటూ ఏవి ఉండకూడదు, సంపూర్ణంగా దేవునికి అప్పగించుకోవాలి. అలాంటి విధంగా మనం జీవిస్తున్నామా? ఆ రీతిగా మనం బ్రతకగలుగుతున్నామా? ఒకసారి ఆలోచిద్దాం. ఈ రోజుల్లో మనం ఒక చిన్న విషయంలో కూడా దేవుని చిత్తాన్ని కనిపెట్టలేము, చిన్న విషయంలో కూడా దేవుని చిత్తానికి విధేయత చూపించలేము. మనకందరికీ తెలుసు పరిశుద్ధంగా జీవించడం దేవుని చిత్తమని. అయితే ఎంతమంది మనం దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నాము? ఎంతమంది నేను వాక్యానుసారంగా, వాక్యం ఏం చెప్తే నేను అది చేస్తున్నాను, వాక్యం ఏం చెప్తే నేను ఆ రీతిగా నన్ను నేను మలుచుకోవడానికి నా శాయశక్తిలో ప్రయత్నిస్తున్నానని ఎంతమంది ధైర్యంగా మనం చెప్పగలం? మనకి వాక్యం తెలీదా? బాగా తెలుసు. ఏది అపరిశుద్ధమైనదో, ఏది అపవిత్రమైనదో మనకి తెలీదా? బాగా తెలుసు. ఏవి చెయ్యాలో, ఏవి చేయకూడదో తెలీదా? బాగా తెలుసు. అన్నీ తెలుసు. కానీ విధేయత చూపించేటువంటి మనసు మాత్రం మనకుండదు. దేవుని చిత్తానికి తల వంచేటువంటి మనసు మాత్రం మనకుండదు. అయితే దేవుడు అది కోరుకోవడం లేదు. ఈ మాసిదోనియ సంఘస్థులు అది లేదు. వారు దేవుని చిత్తం ఏదైతే ఉందో అదే చేయటానికి వారు నిశ్చయించుకొని ఉన్నారు. అందుకే వారు గనులుగా ఎంచబడ్డారు. అందుకే వారు అనేకులకి మాదిరిగా ఎంచబడ్డారు. ఈరోజు నా జీవితం ఎలా ఉంది? ఒక్కరికైనా మనం మాదిరిగా ఉండగలుగుతున్నామా? మన భక్తి కావచ్చు, మన జీవిత విధానాలను కావచ్చు, మన సేవా విధానాన్ని బట్టి కావచ్చు, మనం చేసేటువంటి మన ఆలోచనలు, మాటలు, క్రియలు, చూపులు, చేతలు సమస్తం కావచ్చు, ఎలా ఉన్నాయి? ఒక్కరికైనా మాదిరిగా ఉంటున్నాయా? ఒక్కరికైనా ఆదర్శంగా మనం ఉంటున్నామా? లేకపోతే అనేక మంది ప్రశ్నించేటువంటి వారిగా మనం ఉంటున్నామా? అనేక మంది నిందించే వారిగా మనం ఉంటున్నామా? అనేక మంది వేలెత్తి చూపించే వారిగా మనం ఉంటున్నామా? ఒకసారి ఆలోచిద్దాము. మాసిదోనియ సంఘస్థులు అలా లేరు. మాసిదోనియ సంఘస్థులు ఇతరులకి మాదిరిగా ఉన్నారు. మాసిదోనియ సంఘస్థులు పేదరికంలో బహుదాతృత్వం కలిగి ఉన్నారు. దేవుని కోసం శ్రమ పడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. శ్రమల్లో సంతోషించిన వ్యక్తులుగా ఉన్నారు. మాసిదోనియ సంఘస్థులు సామర్థ్యం కంటే అత్యధికంగా దేవుని కోసం ప్రయాసపడినటువంటి వ్యక్తులుగా ఉన్నారు. మాసిదోనియ సంఘస్థులు దేవుని చిత్తానికి సంపూర్ణంగా సజీవ యాగంగా సమర్పించుకున్నటువంటి వ్యక్తులుగా వారు ఉంటున్నారు. మరి ఈరోజు నీవెలా ఉంటున్నావు? నేను ఎలా ఉంటున్నాను? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. మనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే సరి చేసుకుందాము. మనలో ఏమైనా తప్పిదాలు ఉన్నట్లయితే సరి చేసుకుందాము. వారు అనేకులకి మాదిరిగా ఉన్నారు. అందుకే కొరింథీయులకు రాస్తున్నాడు, ఇదిగో వారు ఇలాంటి వారు ఇంతగా చేస్తారని నేను అసలు అనుకోలేదు, మేము అసలు ఊహించలేదు అని చెప్పి. ఈరోజు మనం ఎలాంటి సాక్ష్యం పొందగలము అనేది ఒక్కసారి మనల్ని మనం పరీక్షించుకొని సరి చేసుకుందాము.